కీర్తన గ్రంథంలో 4వ కీర్తన ఒక ప్రశస్త ప్రార్థన మరియు ఒక పరిశుద్ధుని యొక్క నిశ్చయత, దేవుని పట్ల అతనికి ఉన్న నిబ్బరం, ఆ నిబ్బరానికైన కారణాలు మనకు అగుపడుతున్నాయి. డేవిడ్ ఈజ్ సో కాన్ఫిడెంట్ ఇన్ హిస్ గాడ్. డేవిడ్ ఈజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ గాడ్లీ లైఫ్. ఎందుకు అతనికి ఇంత నిబ్బరము, నిశ్చయత దేవుని పట్ల మనకి ఇక్కడ అగుపడుతుంది? మనము ధ్యానం చేసి మన ఆత్మీయ జీవితం పట్ల కూడా మనం నిబ్బరాన్ని మనం కలిగి ఉందాం. 4వ కీర్తన 1వ చరణం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటూ ఉన్నాడు ఆయన. ద రీజన్స్ ఫర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ప్రప్రథమంగా మొదటిగా డేవిడ్ సీస్ గాడ్ త్రూ హిస్ నీడ్. నీవు కూడా నీ శ్రమల గుండా, నీ అవసరాల గుండా, నీ పరిస్థితుల గుండా దేవుని చూచినట్లయితే గనుక నిజంగా నీ చేతిగా నీవు కూడా ఉంటావు, నిబ్బరంగా నీవు కూడా ఉంటావు. నీ కొదువలో, కష్టంలో, సమస్యలో, కొరతలో, ఇరుకులో, ఇబ్బందిలో క్రై అవుట్ టు గాడ్. దేవునికి మొరపెట్టు, అంగలార్చు, దేవునిని పిలువు, దేవునిని అడుగు, దేవునికి విన్నవించు. నీ విలాపము, నీ ప్రలాపము దేవుని వద్ద పెట్టుకోవాలని కీర్తనగాడు మనకి నేర్పిస్తున్నాడు, పరిశుద్ధుడు మనకి నేర్పిస్తున్నాడు. హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుని బట్టి నిశ్చయత కలిగిన వానిగా ఉండు. ఈ కారణాలు నిశ్చయతకు నిన్ను పురుకొల్పుతూ ఉన్నాయి. సీ హిజ్ అడ్రస్ టు గాడ్. దేవుని ఎలాగో అతడు సంబోధిస్తున్నాడు చూడండి. అతడు దేవుని సంబోధిస్తూ ఉండగానే ఆయన ఏమో, ఆయన ఎవరో, ఏమి చేయగలడో అతనికి అవగాహన కలుగుతూ ఉండగా అతనికి గొప్ప ధైర్యము తన జీవితంలో జీవించటానికి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి జీవించటానికి అతడు పురుకొల్పబడుతున్నాడు. అతడు దేవుని అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, గాడ్ ఆఫ్ మై రైచియస్నెస్. ఆయన అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడవు నీవే, హూ ఎన్లార్జ్ మీ ఇన్ మై డిస్ట్రెస్. నాకు ఇరుకులో విశాలత కలగజేయవాడు నీవే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకు అంత నిశ్చయిత ఉందా? రెండవదిగా, గాడ్ ఈజ్ అవర్ డిఫెండర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మన యొక్క శ్రమలో దేవుడు మనలను ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు. దేవుడు మన పక్షంగా వస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. ఇరుకులో విశాలత కలగజేస్తారు. ఆయన ఇరుకును తొలగించి వేస్తారు, విశాలంగా మార్చి వేస్తారు. ఇరుకులని ఆయన వద్దకు వచ్చినట్లయితే యూ కెన్ బోల్డ్లీ అప్రోచ్ గాడ్. You can boldly approach God. Confidence, with the confidence, approach His throne of grace. Come to Him anytime, any place, whatever might be the situation. ఎలాంటి సమయమైన, పరిస్థితి అయినా దావీదు వలె దేవుని వద్దకు వచ్చాయి. దేవుని అడుగు. అనంతుడు, కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవా దయచూపు. గాడ్ ఆఫ్ మెర్సీ, గాడ్ ఆఫ్ మెర్సీ, గాడ్ హూ హియర్స్ అవర్ ప్రేయర్స్. కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. దేవుడు మన ప్రార్థనను అంగీకరించువాడు, మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చువాడు. గాడ్ ఈజ్ అవర్ డిఫెండర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నో, వెన్ పీపుల్ అపోజ్ యూ, our situations so tight, so tough, God will step in as our helper and deliver us. దేవుడు సహాయం చేస్తాడు. కఠినమైన పరిస్థితులలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో, శ్రమలలో, ఇరుకులలో God will come into our life. God will intervene in our troubles, help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. మూడవదిగా
కీర్తనకాడు అంటాడు, వాల్యూ గాడ్స్ గ్లోరీ అబౌవ్ పీపుల్ ఒపీనియన్స్. మనుషుల కన్నా దేవునికి ఎక్కువ విలువ ఇవ్వు. ఆయన ప్రార్థనకు, ఆయనతో జీవించడానికి ఎక్కువ విలువ ఇవ్వు. కీర్తనకాడు అంటాడు 2వ చరణంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. ఎంతకాలం 3 times ముమ్మారు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు మానవుడిని, ఎంతకాలము. హౌ లాంగ్ ఓ ye sons of men, how long will you turn my glory into shame? How long will you love vanity? You love lies. ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని వెతుకుతారు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, అబద్ధమును ప్రేమిస్తారు. ప్రభువారు మానవుని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎప్పుడు తిరుగుతారు నా తట్టు? నిజమును ఎప్పుడు తెలుసుకుంటారు? సత్యమును ఎప్పుడు అన్వేషిస్తారు? జీవమును ఎప్పుడు అన్వేషిస్తారు? దైవమును ఎప్పుడు అన్వేషిస్తారు, పొందుకుంటారు అనేది ప్రభు యొక్క ప్రశ్న. లివింగ్ టు హానర్ గాడ్, living to please God is primary aim of a man, human being here on this earth. దేవుని సంతోషపరచుట కన్నా శ్రేష్టమైంది, ఘనమైంది, గొప్పది మానవునికి మరేది కూడా ఉండబోదు. ఆయనను సంతోషపరచడానికే మనమున్నాము, ఆయన కొరకు మనమున్నాము, ఆయన చేత మనం సృజించబడ్డాము. హీ ఈజ్ అవర్ గాడ్, అవర్ ఫాదర్ గాడ్. తండ్రి అయిన దేవుడు ఆయనను సంతోషపరచుట లక్ష్యంగా జీవించినట్లయితే చాలా గొప్ప ఆశీర్వాదాన్ని మానవుడు పొందుకుంటాడు. అట్లీస్ట్ ఆర్ వి ట్రయింగ్ ఫర్ దాట్? దేవుని సంతోషపరచడానికి, ఆయనకి ఇష్టంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నామా? మనుషులను సంతోషపరచడానికి పరుగులు పెడుతూ ఉన్నామా? మనుషులను సంతోషపరిచి నువ్వేమీ మేలు పొందుకోలేవు, ఏమాత్రం ఉపయోగం ఉండదు, అందును బట్టి నీకు ఆశీర్వాదం ఉండదు. కానీ దేవుని సంతోషపరిచినట్లయితే గొప్ప దీవెనలు నీకు కలుగుతాయి, ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ఆయన నీ యందు ఆనందించినట్లయితే నీ జీవితము ధన్యమైపోతుంది. యూ రిసీవ్ ద బ్లెస్సింగ్స్, యూ రిసీవ్ ద రివార్డ్, యూ రిసీవ్ రైచియస్నెస్. ఆయన మన నీతికి ఆధారము దేవుడు, నీతిమంతులుగా మనల్ని మార్చు దేవుడు. ఆయన తన రక్తంతో మనల్ని కడిగి నీతిమత్వాన్ని మనకిచ్చే దేవుడు. ఆయన తట్టు మనం చూసినట్లయితే మన ఇరుకులు ఆయన విశాలత కలిగి ఇచ్చే దేవుడు. ఆయన కనికరాన్ని చూపించే దేవుడు. హూ షోస్ హిజ్ మెర్సీ ఆన్ us. సహాయం చేసేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ఆయనను మనం సంతోషపరచాలి. మనల్ని బాధ పెట్టి చూస్తున్న లోకాన్ని సంతోషపరచడానికి చూస్తున్నామో, మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేసే మనుషులను సంతోషపరచడానికి చూస్తున్నామో, మన కొరకు ఆరాటపడుతున్న ప్రభువుని సంతోషపరచడానికైతే మనం చూడలేకపోతున్నాము, అన్వేషింపలేకపోతున్నాం. ఏ విధంగా నేను నా దేవుని సంతోషపరచగలుగుతాను? ఆయనను అడిగినట్లయితే, అంతరంగంలో మనం అన్వేషించినట్లయితే భక్తునిలాగా మన జీవితము ధన్యమవుతుంది, మన జీవితము ధన్యమవుతుంది. 4వ విషయం ఏమంటే, గాడ్ సెట్ అపార్ట్ ద గోడ్లీ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన తన కొరకు మనుషులను ఏర్పరచుకుంటున్నాడు, తన బిడ్డలైన వారిని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నో దిస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు తన వారిని పోగేసుకుంటున్నాడు. ఆయన ఈ లోకానికి దిగివచ్చి ప్రాణము పెట్టి ఆయన తన రక్తముతో మనల్ని కొని సంపాదించుకున్నాడు. మనమైన సంపాద్యము అని మనల్ని కోరుకున్నాడు, కొనుక్కున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు. ఆయన తన వారిని పోగు చేసుకుంటున్నాడు. ఆర్ యూ బిలాంగ్స్ టు హిమ్? ఆర్ యూ బిలాంగ్స్ టు హిస్ క్రౌడ్, హిస్ హోమ్? ఆయన ఇంటి వాడిగానే ఉంటున్నావా? ఆయన ఎందుకు విశ్వాసం కలిగిన వాడిగా నీవు ఉంటున్నావా? అట్టి నీవు మొరపెడితే
ఆయన ఆశీర్వదిస్తాడు. God values prayers of his chosen. God rewards his people who believe in him, who cry out to him, who love him, who want him. తన వారిని ఆయన అడుగుచున్నాడు, తన వారిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నో దిస్, ఇట్స్ వార్నింగ్. ఆయన తన వారిని పిలుస్తున్నాడు. ఆయన వారిలో ఉండటానికి నీవు కూడా ఆహ్వానించబడుతూ ఉన్నావు. ఐదవదిగా, గాడ్ లుకింగ్ ఫర్ పీపుల్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ రిఫ్లెక్షన్. భక్తుడు అంటాడు, భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. స్టాండ్ ఇన్ ఆ, భయము నొందండి. బికాస్ ఆఫ్ హిస్ ఆసమ్ ప్రజెన్స్ ఆల్వేస్ విత్ అస్. దేవుని సన్నిధిని ఎల్లవేళ్ళ గుర్తించండి. మీది మిక్కిలి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆయన సన్నిధిని గుర్తించండి. ఆయన కొరకు మీరు మొరపెడుతూ ఉండగా ఆయన సన్నిధిని గుర్తించండి. ఆయన సన్నిధికి భయపడండి. భయము నొంది ప్రభు కొరకు జీవించండి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. Be still and know he is God. Be still and know he is creator. His presence is awesome. You cannot go away from his presence. భయమునందు అందుచేత the godly fear stops you from sinning. దేవుని యందు భయం మనల్ని ఆపుతుంది. ఆరవది, godly worship must include obedience. కీర్తనకాడు అంటాడు 5వ చరణంలో, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఆఫర్ ద సాక్రిఫైస్ ఆఫ్ రైచియస్నెస్. నీతియుక్తమైన బలులను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. కనికరాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. బలి అర్పణ కన్నా శ్రేష్టమైనది విధేయత. బలి అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టమని ప్రభు ఆశిస్తున్నాడు. ఇట్స్ an outward expression, but inward acceptance is more important for God. దేవునికి ఏది కావాలో అది మనం ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. అది ఎంత ఆశీర్వాదము. భక్తుడు అంటున్నాడు 7వదిగా, దేవుడు నాకు సంతోషంనిచ్చాడో నెమ్మదినిచ్చాడో, ఆయన నాకు రక్షణనిచ్చాడు, సురక్షితమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఉన్నాడు. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని అంటాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఎంత ఆశ్చర్యము! ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన దానికంటే కూడా ఎక్కువ సంతోషం హృదయములో. భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కన్నా, భౌతికమైనటువంటి ధనధాన్యాదుల కన్నా, సుఖ సంతోషాలు అపేక్షల కన్నా అంతరంగంలో దేవుడిచ్చేటటువంటి సంతోషం గొప్పదంట. దేవుని యందు వినయ భయభక్తులు బట్టి కలిగే సంతోషము గొప్పదని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, సంతోషముతో పాటు ఆయన నెమ్మదినిస్తూ ఉన్నాడు. ఐ విల్ బోత్ లే డౌన్ ఇన్ పీస్, డ్వెల్ ఇన్ సేఫ్టీ. నేను నెమ్మదిగా పడుకుంటాను, ఒంటరిగా ఉన్నా సురక్షితంగా ఉంటాను. సంతోషం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సేఫ్టీ దేవుడు నాకు దయచేస్తాడు. ఇంతకన్నా నాకేం కావాలి? కాబట్టి నేను ఆయన నమ్ముకుందును, ఆయనను బట్టి నిబ్బరంగా ఉంటాను. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై గాడ్. మరి నీకు నాకు అట్టి నిబ్బరం ఉందా? నీకు నాకు అట్టి ధైర్యము ప్రభువుని బట్టి